సీఎం చంద్రబాబు ఏడాది పాలన పేరుతో అనంతపురంలో నిర్వహిస్తున్న విజయోత్సవ సభకు ఆర్టీసీ బస్సుల్లో జనాలను తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు లేక సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. అనంతపురం సభకు ఆర్టీసీ బస్సులు అన్ని తరలించుకుపోవడంతో తిరుపతి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికుల అవస్థలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభకు సంబంధించి అనంతపురం జిల్లాకు బస్సులన్నీ కూడా తరలించడంతో ప్రజలంతా కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన విజయోత్సవ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో బస్సులన్నీ ఆ రూట్ వైపు వెళ్ళిపోవడం, అనంతపురం జిల్లా వైపు వెళ్ళిపోవడంతో ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఈ యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తమకు సంబంధించి బస్సు ప్రయాణం కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నప్పటికీ రావడం మాత్రం ఆలస్యం కావడంతో వెళ్లి వచ్చే బస్సులన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉన్నాయి. బస్సులు ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళాలమ్మా? 9 గంటలకు వచ్చినాము తెల్లవారి. వెంగంపల్లి నుంచి అరకొండ కాణిపాకం నుంచి వీటికి వచ్చే కుదిరికి వేళ అయింది. కాణిపాకం వస్తే ఆడ బస్సులు లేవు. మళ్ళీ కాణిపాకం నుంచి చిత్తూరుకు వచ్చినాం. చిత్తూరు నుంచి ఇప్పుడు తిరుపతికి నిలబడుకునే వచ్చినాం. బస్సులే లేవు. ఆటో కడిగితే 200 అడుగుతున్నారు. తిరుపతి రావడానికి నువ్వు చిత్తూరుకి వెళ్ళి మళ్ళీ రావాలి? తిరుగుగా కూడా రావచ్చు. కాణిపాకం ఆడ మధ్యపట్టిపల్లి ఎక్కితే బస్సులే లేవు, నిలపలేదు వచ్చే బస్సు. అందుకనేసి ఊరు నుంచి ఆటో పెట్టుకొని వచ్చి కాణిపాకంలో చూస్తే రష్ ఎక్కువగా ఉందని మళ్ళీ చిత్తూరు బస్సు ఉంటే అది ఎక్కినాము. చిత్తూరు బస్ స్టాండ్ లో ఎక్కితే నిలబడుకునే వచ్చినాము. ఆ బస్సులో కూడా నిలబడుకునే వచ్చినాము. ఇక్కడికి వస్తే ఈడ కూడా కూర్చునేదానికి సీట్ లేదు. ఇదంతా తిరుక్కొని ఇటుకు వస్తా అన్న బస్సే లేదు. ఆటో మజ్జిగ కాలువ పోవాలి ధనలక్ష్మి నగరం 200 అడుగుతున్నారు ఆటోకు. మంది వృద్ధులు కూడా ఉన్నారు. వారంతా కూడా బస్సు ప్రయాణం చేయడానికి వారంతా కూడా ఎంతసేపు అయిన తల్లి మీరంతా వచ్చి ఇక్కడికి బస్సు కోసం ఎదురు చూస్తాం అమ్మా? చాలా మంది వీరంతా కూడా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంతసేపు అయిన తల్లి వచ్చి? మేము 4 గంట అయిపోయింది బస్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. లేదు రాలా. మీరు తల్లి? అమ్మా, ప్రయాణికులంతా కూడా బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. కాళ్ళు చాపుకుని వారంతా కూడా బస్సుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ఓవైపు స్త్రీశక్తి పథకం అమలు చేస్తున్నామంటున్న ప్రభుత్వం బస్సులు సకాలంలో టయానికి తిప్పకపోవడంతో మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం జిల్లాకు బస్సులన్నీ కూడా అటువైపు వెళ్లడంతో యొక్క ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. తిరుపతి నుంచి యొక్క సుదూర ప్రాంతాలకు పల్లె ప్రాంతాల వైపు వెళ్లాల్సిన బస్సులన్నీ కూడా ఆలస్యంగా రావడంతో ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లా నుంచి ప్రధానంగా అనంతపురం జిల్లాకు యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది విజయోత్సవ సభను నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ యొక్క బస్సులన్నీ అటువైపుగా వెళ్లడంతో ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు తిరుపతి బస్టాండ్లో కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.